లెన్స్కార్ట్ లాంటి పెద్ద కంపెనీలో హిందువుల పట్ల వివక్ష ఇప్పుడు హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఉద్యోగులు తిలకం పెట్టుకోకూడదట, బొట్టు పెట్టుకోకూడదట. హిందూ అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తే. గాజులేసుకోకూడదంట, మంగళసూత్రం కూడా ధరించకూడదట. అదే సమయంలో ముస్లిం అమ్మాయిలు గనక ఉద్యోగం చేస్తే హిజాబ్ ధరించొచ్చట, బుర్కా కూడా ధరించొచ్చట. మన సంస్కృతి, మన సంప్రదాయాల మీద ఇట్లా పరిమితులు పెట్టడం ఎంతవరకు సరైంది? ఒక ఉద్యోగి తన మతానికి సంబంధించిన గుర్తులు ధరించాలని ఎందుకు అడ్డుకోవాలి? ఇంకా సింధూరం గాజులు ధరించడం మీద కూడా నియంత్రణ పెట్టడం అంటే ఇది కేవలం డ్రెస్ కోడ్ కాదు, వ్యక్తిగత మత స్వేచ్ఛ మీద దాడి. రూల్స్ అంటే అందరికి ఒకే రూల్లో ఉండాలి. దాంట్లో ముస్లిమ్స్కి ఒక రూలు, హిందువులకు ఒక రూలు అంటే కుదరదు. వాళ్ళు హిజాబ్ బుర్కాలు వేసుకుని ఆఫీస్కి రావచ్చు, కానీ హిందువుల మటుకు నొసటం తిలకం తీసేయాలి, మాంగళ్యం తీసేయాలి, ఆఖరి గాజులు కూడా తీసేయాలని, ఇవన్నీ హిందూ మహిళలు భర్త చనిపోయినప్పుడు మాత్రమే చేసేటటువంటి పనులను చేయాలని చెప్పి పెట్టడం ఎంతవరకు రైట్ అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు ప్రశ్నిస్తున్న హిందూ సంఘాలు. ఒక ఉద్యోగి తన మతానికి సంబంధించిన గుర్తులు ధరించాలంటే ఎందుకు అడ్డుకోవాలని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఎలా అయితే ఈ వ్యవహారానికి సంబంధించి స్పష్టతనివ్వాలని కోరుతున్నారు.